హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిపి క్రిప్టోస్. నేను మీ దుర్గా ప్రసాద్. ఫ్రెండ్స్, మనం ఈ డాక్స్ మైనింగ్ అయితే చేసాం కదా, అదైతే కంప్లీట్ అయితే అయిపోయింది. విత్ అట్లా ఏంటి అనేది దాని గురించి అయితే వీడియో అయితే చేస్తున్నాను. సో దీనికి మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది టన్ కాయిన్ కావాలి, ఎలా పర్చేజ్ చేయాలి అది ఇది అని చెప్పి చాలామంది అడిగారు. 2 రోజుల నుంచి అంతా హడావుడి చేసేసారు. సో ఇప్పుడు ఈరోజు వచ్చేసి విత్డ్రాక్ అయితే అంటే నిన్న మనం చూసుకుంటే కొన్ని టాస్క్లు అయితే ఇచ్చారు. ఆ టాస్క్లు కంప్లీట్ చేసామా లేదా అనేది అయితే ఒకసారి చూసుకున్న తర్వాత విత్డ్రాక్ అయితే ఎలిజిబుల్ అనేది అయితే ఇచ్చారనమాట. సో విత్డ్రా ఎలిజిబుల్ దానికి మనకి టన్ కాయిన్ అయితే ఏమీ అవసరం లేదు. సో కాకపోతే ఏంటంటే మనకి 2 వ్యాలెట్స్కి అయితే ఇచ్చారనమాట. ఒకటి బైబిట్, 2 ఓకేఎక్స్ వ్యాలెట్ అయితే భారతదేశంలో అయితే మనకి లేదు కాబట్టి, అంటే అది దాని కార్యకలాపాలు ప్రస్తుతానికి ఏం లేదు కాబట్టి దాన్ని అయితే ప్రస్తుతానికి అయితే వాడట్లేదు కాబట్టి బైబిట్లో అయితే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని కేవైసీ అయితే కంప్లీట్ చేసేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బైబిట్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని కేవైసీ కనుక కంప్లీట్ చేసేసుకుంటే మీకు దగ్గర ఒక 1 లేదా 2 అవర్స్ లోపే కేవైసీ అయితే కంప్లీట్ అయిపోయి మీకైతే అకౌంట్ అయితే యాక్టివేట్ అయితే అయిపోతుంది అనమాట. కేవైసీ అయిపోయి అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత మాత్రమే మీరైతే విత్డ్రా చేసుకోగలరు. సో ఆ కేవైసీ అయిపోయిన తర్వాత మీకు ప్రాసెస్ ఎలా అనేది ఒకసారి అయితే చెప్తాను. కాకపోతే ఏంటంటే కంగారు పడవలసిన అవసరం ఏం లేదు. 21వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి ఈ లోపు అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఓపెన్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది కదా, డిపాజిట్ ఎక్స్చేంజెస్ అనే ఆప్షన్ ఉంది కదా, వైట్లో కనబడుతుంది కదా, అదైతే ప్రెస్ చేయండి. అది కనుక ప్రెస్ చేసినట్లయితే ఎక్స్చేంజెస్ వ్యాలెట్ అండ్ టెలిగ్రామ్ కంటిన్యూ అయితే వస్తుందన్నమాట. సో ఎక్స్చేంజెస్ అన్న దగ్గర కంటిన్యూ కనుక చేస్తే ఫస్ట్ అయితే ఓకేఎక్స్ అనేది అయితే వచ్చింది, తర్వాత బైబిట్ అనేది వచ్చింది. ఇందాకే అనుకున్నాం కదా ఓకేఎక్స్లో ఇండియాకి సంబంధించి కార్యకలాపాలు అయితే ఏమీ లేవు అని చెప్పానని. సో ఇప్పుడైతే మనం బైబిట్కి అయితే వెళ్ళిపోదాం. బైబిట్ ఎక్స్చేంజ్కి అయితే సెండ్ హియర్ అని చెప్పానని. సో ఇక్కడైతే వీళ్ళు ఏమడుతున్నారు, డూ హ్యావ్ ఎన్ బైబిట్ అకౌంట్ అని చెప్పని అడుగుతుంది. యూ నీడ్ టు యాడ్ డిపాజిట్ అడ్రస్ అని చెప్పని అడుగుతుంది అనమాట. బైబిట్లో లిస్ట్ అయింది కాబట్టి డిపాజిట్ అడ్రస్ ఇవ్వండి అని చెప్పని అడుగుతుంది. సో మనకైతే ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి ఎస్ ఐ హ్యావ్ ఇట్ అని చెప్పని అయితే ప్రెస్ చేశాను. తర్వాత ఇక్కడైతే వీళ్ళు 3 టాస్క్లు అయితే ఇచ్చారనమాట. ఒకటి బైబిట్ యూఐడి, తర్వాత ఇంకొకటి వచ్చేసి డాక్స్ డిపాజిట్ అడ్రస్, ఇంకొకటి వచ్చేసి మెమో. ఈ 3 ఎక్కడి నుంచి తీసుకురావాలి అనే దాని గురించి మీకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కేవైసీ కంప్లీట్ చేసిన బైబిట్ అకౌంట్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇప్పుడైతే నేనైతే నా బైబిట్ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. బైబిట్ అకౌంట్ కనుక ఓపెన్ చేసినట్టయితే లెఫ్ట్లో పైన మూల మీద ఈ సింబల్ ఉంది కదా, మనిషి సింబల్, ఇదైతే ప్రెస్ చేసినట్లయితే ఇక్కడైతే మీరు చూశారు కదా యూఐడి అని చెప్పి ఒక నెంబర్ ఉందన్నమాట. ఆ నెంబర్ కనుక మీరైతే ఇక్కడ పక్కన ప్రెస్ చేసినట్లయితే కాపీ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో నేను ఆ కాపీ చేసిన నెంబర్ని వచ్చేసి ఇక్కడ బైబిట్ యూఐడి దగ్గర అయితే నేనైతే పేస్ట్ చేస్తున్నాను అనమాట. సో అదైతే పేస్ట్ అయిపోయింది. సో డాక్స్ డిపాజిట్ అడ్రస్ అది ఎక్కడి నుంచి తేవాలి, అది వచ్చేసి మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి బైబిట్ అకౌంట్లోకి అయితే వెళ్ళిపోండి. బైబిట్ అకౌంట్లోకి వెళ్ళిపోతే ఓపెన్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది కదా, కింద అయితే మీకు హోమ్, మార్కెట్స్, డెరివేటివ్స్, స్పాట్, యాసెట్స్ అన్నది కదా, యాసెట్స్ అనే దాంట్లోకి అయితే మీరైతే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మీకైతే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనపడుతున్నాయి కదా, డిపాజిట్, విత్డ్రా, ట్రాన్స్ఫర్, కన్వర్ట్ అని. మీరైతే డిపాజిట్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిన తర్వాత బైబిట్ యూఎస్డి, P2P ట్రేడింగ్, డిపాజిట్ యూఎస్డి అని కనబడుతుంది కదా, అవన్నీ వదిలేసేసి మీరు డిపాజిట్ క్రిప్టో అనే ఆప్షన్ ఉంది కదా లాస్ట్లో, అదైతే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరైతే ప్లీజ్ సెలెక్ట్ ద ప్రిఫర్డ్ పేర్ అని ఉంది కదా, ఇక్కడైతే మీరు DOGS డాగ్స్ అని అయితే ప్రెస్ చేసినట్లయితే ఇక్కడైతే మీరు చూశారు కదా డాగ్స్ అని అయితే వచ్చిందనమాట. సో ఈ డాగ్స్ అనేది దాని దగ్గర మీరు ప్రెస్ చేసినట్లయితే సో ఇలా అయితే అడుగుతుంది అనమాట. అది టర్న్ చైన్ మీద మీకు ఓకేనా అని చెప్పని అయితే అడుగుతుంది అనమాట. సో టర్న్ చైన్ మీద మనకి తెలుసు కాబట్టి TON టర్న్ చైన్ మీద ఓకే అని చెప్పని అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అయితే ఇలా అయితే వస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు ఇక్కడైతే మీరు చూశారు కదా వ్యాలెట్ అడ్రస్, మెమో, అంటే ఇందాక మెమో కూడా అనుకున్నాం కదా అది. సో ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో అక్కడ పక్కన కాపీ అని ఉంది కాబట్టి అది కాపీ అయితే చేసేసుకోండి. కాపీ చేసేసుకున్న తర్వాత మీరైతే మళ్ళీ ఈ టెలిగ్రామ్లోకి వెళ్ళిపోయి డాగ్స్ మైనింగ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ డాగ్స్ అడ్రస్లో అయితే వ్యాలెట్ అడ్రస్ అయితే మీరైతే చేసేయండి. తర్వాత మెమోలోకి వెళ్ళిపోయి కింద అయితే మెమో ఐడి ఉంది కదా, ఈ మెమో ఐడి అయితే కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత బ్యాక్ అయితే వెళ్ళిపోయి సో ఇక్కడ మెమో అని ఉంది కదా, ఈ మెమో దగ్గర అయితే మీరు అది పేస్ట్ చేసేసేయండి. పేస్ట్ చేసేసిన తర్వాత డౌన్లోడ్ సెండ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఆ సెండ్ అనే ఆప్షన్ కనుక ప్రెస్ చేయండి.
ప్రెస్ చేసినట్లయితే కన్ఫర్మ్ విత్డ్రాల్ ఆఫ్ 30,904 అని చెప్పని తర్వాత ఇప్పుడు మనం ఇచ్చిన ఏవైతే 3 అడ్రస్లు ఉన్నాయో ఆ 3 అడ్రస్లు ఇవే కరెక్ట్గా ఇవే ఇచ్చారు అని చెప్పని అయితే చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఇది రాంగ్ అయితే మీరు ఇవి నష్టపోతారు అని అనేది చూపిస్తుంది అనమాట. సో ఒక్కసారి మెమో అడ్రస్ నాకైతే డౌట్గా ఉంది, ఒకసారి అయితే చూసుకుందాం. 13086,307 అయితే కరెక్ట్గానే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి పాయింట్ 2 వచ్చేసి కేవైసీ పాస్వర్డ్ ఎక్స్చేంజెస్ ఓన్లీ అని చెప్పని అయితే వచ్చిందనమాట. నాదైతే కేవైసీ పాస్వర్డ్ అయిపోయింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మనం కన్ఫర్మ్ అని నేనైతే ప్రెస్ చేసేస్తున్నాను. సో డిపాజిట్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ అని అయితే వచ్చింది. నౌ యూ విల్ బీ రెడీ ఫర్ ద లిస్టింగ్ ఆన్ ఆగస్ట్ 20. ఓకే, డిపాజిట్ మీకు అంటే మీరు ఏ అకౌంట్ అయితే ఇచ్చారో, ఎక్స్చేంజ్ ఐడి అయితే ఇచ్చారో ఆ ఎక్స్చేంజ్కి సంబంధించిన వ్యాలెట్కి మీకు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. సో మీరు డిపాజిట్ ప్రోగ్రెస్లో ఉంది. మీకు వచ్చేసి లిస్టింగ్ 20వ తారీఖు కాబట్టి మీరు వెయిట్ చేయండి అని వచ్చిందనమాట. ఉఫ్ అని అయితే వచ్చింది. ఓకే, సెలెక్ట్ అయితే చేశాను. బట్ ఏంటంటే మీకు ఒకవేళ ఇక్కడైతే చూశారు కదా, రిఫ్రెష్ చేశాను అనమాట. రిఫ్రెష్ చేస్తే నాకైతే 30,904 డాక్స్ విత్ డ్రాయింగ్ అని అయితే వచ్చిందనమాట. సో ఒకవేళ ఇది ఇలా కనుక మీకు రాకపోతే కనుక మీరు ఇక్కడ ఏదైతే వ్యాలెట్ ఇచ్చారో అదైతే ఖచ్చితంగా అయితే చూసుకోండి. ఒకవేళ వ్యాలెట్ ఇచ్చినా కూడా రాకపోతే కనుక వ్యాలెట్ అయితే మార్చుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే కనెక్ట్ డిఫరెంట్ వ్యాలెట్ అనేది వస్తుంది అనమాట. అది కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే ఇప్పుడు ఇచ్చిన వ్యాలెట్ కాకుండా వేరే వ్యాలెట్ ఇచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇదైతే ఉంది కదా కనెక్ట్ డిఫరెంట్ వ్యాలెట్ అని చెప్పని అయితే సో మనం మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి చూశారు కదా. సో మనం చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా అయితే ఖచ్చితంగా అయితే కంటిన్యూ చేసేసుకోండి, మీకైతే విత్డ్రా అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.